హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సో, సండే రోజైతే మా ఆడబిడ్డ వస్తుంది అనేసి మా అమ్మ, నాన్న అయితే ఇద్దరూ ఇక్కడ బోటీ అయితే తీసుకొచ్చారండి. సో, మా నాన్న మార్కెట్‌కి వెళ్ళి బోటీ తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కటింగ్ అయితే చేస్తుందండి. సో, ఎక్కువగా మార్కెట్‌లో తీసుకొచ్చిన బోటీ అయితే అసలు కటింగ్ చేసి ఇవ్వరనమాట. సో, మా అమ్మ కటింగ్ చేయాలనేసి ఇక్కడైతే కూర్చుంది. సో, ఈ కత్తిపీట అయితే చాలా మొండిగా ఉందండి. సో, అస్సలు రాలేదనమాట. ఇంకా మా అమ్మ అయితే నానా తంటాలైతే పడిందండి. అయినా సరే ఇంకా నెక్స్ట్ మా నాన్నొచ్చేసి ఆ కత్తిపీటనైతే మంచిగా చాకుతో ఇలా గీరి ఇంకా కొనలన్నీ కొంచెం మొండు లేకుండా చేసేసి ఇచ్చేస్తాడనమాట. సో, ఆ విధంగా చేసి ఇచ్చిన తర్వాత ఇంకా బోటీ అయితే మా అమ్మ అయితే ఈజీగా కట్ చేయగలుగుతుందండి. సో, వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సో, అలానే నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో అనేది యూట్యూబ్ సజెస్టెడ్లోకి వెళ్ళిపోతుందనమాట. సో, ఇక్కడ చూడండి మా నాన్న అయితే చాలా మొండిగా ఉంది అనేసి ఇంకో చాకు తీసుకొని దాన్ని అయితే కొంచెం మంచిగా చేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. సో, షార్ప్ అయితే అయిపోయిందండి. ఇంకా మా అమ్మ అయితే బోటీ అయితే టక్క టక్క కట్ చేసేసిందనమాట. సో, ఎంత నవ్వుకున్నామంటే చాలా జోక్స్ అయితే వేస్తూ నవ్వుకున్నామండి. పక్కనే మా చెల్లెలు కూడా కూర్చుంది. తన పిల్లలు, మా పిల్లలు, ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వస్తున్నారనేసి ఇంకా కేజీన్నర బోటీ అయితే తీసుకొచ్చాడండి మా నాన్న అయితే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం అయితే తలకాయ మాంసం కూడా తీసుకొచ్చాడనమాట. సో, సండే రోజు కాబట్టి ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఎలాంటి మటన్ అయినా సరే, ఫిష్ అయినా సరే మార్కెట్లో అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి నాన్ వెజ్ రెసిపీస్ అయితే. సో, ఇంకా అందరికి అవుతుందనేసి ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా తినేసారనమాట. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. సో, పిల్లలైతే గప్చుప్ తింటామని చెప్తే వాళ్ళ కోసం అయితే బయట నుంచి పానీపూరి అనేది తీసుకొచ్చారండి మా చెల్లెలు వాళ్ళైతే. ఇంకా అందరు గుంపులుగా కూర్చొని వాళ్ళకు ఒక్కొక్కటిగా మా ఆడబిడ్డ అయితే వేసిస్తుందనమాట. సో, టకా టకా ఇంకా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్కరైతే తింటూ ఉన్నారనమాట. సో, ఆ గ్యాప్లో ఒక్కటి కూడా మా ఆడబిడ్డకైతే అసలు తిననివ్వలేరండి. సో, అంత ఫాస్ట్గా అయితే తింటున్నారనమాట. ఇంకా చూడండి చుట్టూ 5గురు అయితే ఉన్నారనమాట. మా చెల్లెలు కొడుకులు ఇద్దరు, నా అభి, రీతు, ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకండి. సో, ఇంతమంది అయితే కూర్చొని ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారనమాట. ఇంకా పానీపూరి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో, బయట వెళ్ళి తినడం కంటే ఇంటికి తీసుకొచ్చి తినిపిస్తే బాగుంటుంది కదా అనేసి మేమైతే పార్సల్ అయితే ఇంటికే తీసుకొచ్చారండి చెల్లెలు వాళ్ళైతే. ఆ తర్వాత ఇంకా మా చిన్న చెల్లెలు వాళ్ళైతే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటారు కాబట్టి సో, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అయితే వెళ్ళామండి. సో, ఇది వచ్చేసి మా చిన్న చెల్లెలు రూమ్ అనమాట. ఎంత బాగుందో చూడండి. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా, చాలా మంచిగా, నీట్గా అయితే క్లియర్గా ఎంత బాగా సర్ది పెట్టుకుందో చూడండి. మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇదంతా చూసిన తర్వాత బొమ్మలతో, అలానే అక్వేరియంతో, ఇంకా గౌతమ్ బుద్ధుడుతో చాలా మంచిగా డెకరేషన్ అయితే చేసి పెట్టిందండి. సో, పిల్లలైతే చాలా ఆడుకున్నారండి. ఈ అక్వేరియంలో ఉన్న ఫిష్ని చూస్తూ అలా చాలా ఎంజాయ్ చేసేసారనమాట. ఇంకా తన కూతురు అన్నమాట, చిన్నగా ఉంటుందండి. సో, తనకు నచ్చిన బొమ్మలు తీసుకొస్తూ ఇలా సెల్ఫ్ అంతా నింపేసిందండి. సో, బొమ్మలతోనే. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లెలైతే చికెన్ చేసి పెట్టిందండి. అలానే కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చిందనమాట. సో, కూల్ డ్రింక్స్ తాగుతూ చికెన్ తింటూ ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి. ఇది వచ్చేసి కిచెన్ రూము. ఇక్కడ చూడండి మా చెల్లెలైతే మొత్తము అందరికీ తినిపించిన తర్వాత ఇంకా మొత్తం వాష్ చేసేస్తుందండి. ఇంకా గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటుందన్నమాట. సో,
కిచెన్ రూమ్ అయితే చిన్నగా ఉంటుంది కానీ సర్ది పెట్టుకోవడంలోనే అన్ని విధాలుగా మనకు నీట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఎలా ఉంచుకుంటే ఆ విధంగా ఉంటుంది కదండి. సో ఇక్కడ చూడండి దేవుడి దగ్గర ఇలా ముగ్గు వేసి రంగోలీలాగా వేస్తూ ఉందన్నమాట. ఎప్పుడు అంటే గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ ఇలా మంచిగా ముగ్గులతో అలంకరణ చేసి పెడుతుందండి. సో రూమ్స్ అన్నీ అయితే చాలా నీట్గా డెకరేషన్ అయితే చేసి పెట్టిందండి. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అక్కడైతే మంచిగా అనిపించిందండి. పిల్లలైతే చాలాసేపటి వరకు మంచిగా ఆడుకున్నారనమాట. సో మస్తు ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే 2-3 డేస్ నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. సో గాలి వాన బీభత్సంగా పడుతుందనమాట. సో చాలా అయితే భయం వేసిందండి. ఈ వర్షం ఏంది, గాలి ఏంది, ఇప్పుడే వర్షాకాలం లాగా అనిపిస్తుందనమాట. సో ఇదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.